హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ బయోటిన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బయోటిన్ వలన స్కిన్కి, హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి కానీ, హెయిర్ రీగ్రోత్కి కానీ, ఇంకా స్కిన్ హెల్త్కి కానీ ఈ బయోటిన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది హెల్దీ లడ్డు కదా, టేస్ట్ అంతగా ఉండదు అనుకోకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కదాంతో ఆపరనమాట, వరుసగా 5-6 తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ బయోటిన్ లడ్డూని రోజుకి ఒక్కటి తిన్నా చాలండి. హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, అలానే మీ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ బయోటిన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 1/2 కప్ వరకు వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. అంటే గ్రౌండ్ నట్స్ ని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఈ రెసిపీకి ఈ వేరుశనగ గుళ్ళని వేయించడానికి కొద్దిగా టైం పడుతుందండి. మిగతావన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి. ఈ వేరుశనగ గుళ్ళు మాత్రమే కొద్దిగా టైం అనేది తీసుకుంటాయి అనమాట. అంటే మంచిగా స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేరుశనగ గుళ్ళని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు బాదంని తీసుకోవాలి. బాదంని కూడా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. బాదం అనేది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పైన ఉన్న పొట్టు అనేది మీకు పగిలినట్టుగా ఉంటుంది. బాదంని కూడా ఇలా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1/4 కప్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి. 1 to 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. సో ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు గుమ్మడి గింజలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడి గింజలను కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 7 నుంచి 10 వరకు వాల్నట్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిలో వేరుశనగ గుళ్ళ మాత్రమే కొంచెం ఎక్కువగా టైం పడుతుందండి ఫ్రై అవడానికి. మిగతావన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఫ్రై అవుతాయి. సో ఇక్కడ నేను వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో కూడా బయోటిన్ అనేది ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇందులో 1/4 కప్ వరకు రోల్డ్ ఓట్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను కదా, మీరు నార్మల్ ఓట్స్ ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/4 కప్ వరకు ఓట్స్ ని తీసుకున్నాను. ఇందులో మీకు ఓట్స్ ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ వరకు కూడా ఓట్స్ ని కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని అయితే కావాలో ఓట్స్ ని అన్ని వేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్ లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేయకండి. ఇలా కోర్స్ గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఉంటేనే మనకు తినేటప్పుడు బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి 1 కప్ వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి. జస్ట్ 1 or 2 పల్సెస్ ఇస్తే సరిపోతుంది అనమాట. మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు. నెక్స్ట్ బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ ఇందులో కరిగించిన నెయ్యిని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇందులో ఓట్స్ వేసాం కాబట్టి ఈ మిశ్రమం అనేది డ్రైగా ఉంటుంది. అందుకనే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యూజ్ చేసాము. ఇక్కడ నేను ఓట్స్ 1/4 కప్ మాత్రమే తీసుకున్నాను. మీరు 1/2 కప్ వరకు ఓట్స్ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా 2 to 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. సో మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తినటం మొదలు పెడితే 5-6 తినేస్తారు, అంత బాగుంటాయి. ఇందులో నేను బెల్లం యూజ్ చేశాను కదా. ఇందులో మీరు బెల్లం యూజ్ చేయడం ఇష్టం లేకపోతే డేట్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్ గా ఉన్న డేట్స్ ని సీడ్స్ తీసేసి కూడా వేసుకుని రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ బయోటిన్ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.